ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఉత్కంఠ మ్యాచ్లతో క్రికెట్ లవర్స్ ని ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ మెగా టోర్నీ ముగిసిన వెంటనే మరో ఐసీసీ టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించడానికి రెడీగా ఉంది. అదే టీ20 వరల్డ్ కప్ 2024. జూన్ 1 నుంచి యుఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ఈ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే ఆటగాళ్లు, జట్లు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే జట్టును ప్రకటించి టీ20 వరల్డ్ కప్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి టైంలో సీనియర్ క్రికెట్ అనలిస్ట్ జోయ్ భట్టాచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ అవసరం లేదని బిగ్ బాంబు పేల్చాడు. రోహిత్ అద్భుతమైన క్రికెటరే, కానీ ప్రస్తుతం అతగాడు ఫామ్ లో లేడు. అతడి కంటే జైస్వాల్, విరాట్ కోహ్లీ లాంటి వారు బాగా ఆడుతున్నారు. ఇక అతడిని సారథిగా ప్రకటించడం మూలంగా టీంలో ఒక ప్లేస్ ఆల్రెడీ ఫిల్ అయినట్లే. నేనైతే జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ చేసేవాడిని అంటూ షాకింగ్ స్టేట్మెంట్ పాస్ చేశాడు భట్టాచార్య. అయితే భట్టాచార్య కామెంట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో హిట్ మ్యాన్ ఓ సెంచరీ సాధించాడు. మర్చిపోయారా? ఇక కెప్టెన్ గా రోహిత్ అనుభవాన్ని నువ్వు మర్చిపోయావా? తన అపార అనుభవాన్ని ఉపయోగించి టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించగల సత్తా హిట్ మ్యాన్ కు ఉంది. ఇంత సీనియర్ అనలిస్ట్ అయిన మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదు అంటూ అతడిపై ఫైర్ అవుతున్నారు. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ కు తరలేవనుంది. ఈ ఐసీసీ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 20 జట్లు 5 గ్రూపులుగా విడిపోయి బరిలోకి దిగనున్నాయి. గ్రూప్ ఏలో భారత్ తో పాటు కెనడా, పాకిస్తాన్, యుఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. ఇక టోర్నీలోనే హై వోల్టేజ్ మ్యాచ్ అయిన టీమిండియా, పాకిస్తాన్ పోరుకు న్యూయార్క్ వేదికగానుంది. జూన్ 9వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది.